అది మీకు తెలిసి చేసినా తెలియక చేసినా కేసు మాత్రం ఒకటే అండి. కాపీరైట్ యాక్ట్ కింద మాత్రమే బుక్ చేయడం కాదు. కాపీరైట్ యాక్ట్ కింద బుక్ చేస్తే బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో, బట్ అది జరగదండి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ కాండక్ట్ అండ్ చీటింగ్ కేసు 420 కేసు ఇందులోంచి బయటకు రావడం కష్టం. అండ్ థియేటర్ లైసెన్సులు క్యాన్సిల్ అవ్వడం కాకుండా అరెస్టు అండ్ జైలుకి పంపించడం అది డెఫినెట్గా జరుగుద్దండి. ఇది 2 యాంగిల్స్ నుంచి చేస్తామండి. ఒక పక్క నుంచి ఈ టెక్నాలజీ చాలా బాగా పెరిగిందండి. ప్రతి ప్రింట్, అది యూఎఫ్ఓ కానివ్వండి, పిఎక్స్డి కానివ్వండి, క్యూబ్ కానివ్వండి, ఫిజికల్ ప్రింట్ కానివ్వండి, ప్రతి ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుంది. ఆ వాటర్ మార్కింగ్ని బట్టి ఏ టైంలో ఏ థియేటర్లో ఏ టైంలో ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు కాపీ చేశారన్న డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి. మీకు ఆల్రెడీ ఇచ్చారు ఫారెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ అని, క్యూబ్ చేసింది. సో ఎస్కేప్ అనేది మాత్రం లేదండి. దట్ ఐ హ్యావ్ టు టెల్ వెరీ స్ట్రాంగ్లీ, ఎస్కేప్ అనేది లేదు. అండ్ ఇంకో పక్క నుంచి నెట్లో ఎపీర్ అయితే ఎవరు పెట్టారు, ఏ టైంకి పెట్టారు, వాళ్ళ ఐపీ అడ్రసెస్ కనిపెట్టడం, వాళ్ళ సైట్ షట్ డౌన్ చేయడమే కాకుండా వాళ్ళ ఐపీ అడ్రస్ పట్టుకొని ఏ మనిషి చేశారో పిన్ పాయింటెడ్గా వాళ్ళ దగ్గరికి రీచ్ అవుతా ఉండే. సో 2 ఏప్రిల్ నుంచి ఇక్కడ నుంచి థియేటర్లో షూట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వెళ్తాం, నెట్లో పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి వస్తాం. సో 2 ఏప్రిల్ నుంచి అటాక్ జరుగుతుంది. సో టోటల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా ఉండే. అండ్ డౌన్లోడర్స్ ఇంతకుముందు కూడా చెప్పానండి, ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో పర్టికులర్గా యుఎస్ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి, ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటున్నారో అన్ని ఐపీ అడ్రస్లు ఈజ్ బీయింగ్ సెంట్ టు ఐఎన్ఎస్, ఇమిగ్రేషన్ అండ్ నేషనలైజేషన్ సర్వీసెస్ వాళ్ళకి వెళ్తాయండి. ఇల్లీగల్ కంటెంట్ డౌన్లోడ్ చేయడం అనేది మీ రికార్డ్స్లో ఇట్ విల్ బి రిమార్క్డ్ అగేన్స్ట్ యువర్ రికార్డ్స్. సో తర్వాత మీకు గ్రీన్ కార్డ్ ప్రాబ్లమ్స్ అవుతాయి, డిపోర్టింగ్ కూడా చేస్తారు. సో నాట్ జస్ట్ పైరేట్ చేయడమే కాదు, డౌన్లోడ్ చేసుకున్నా సరే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. అండ్ మీరు ఇది సజెషన్లా తీసుకుంటారో వార్నింగ్లా తీసుకుంటారో అది మీ ఇష్టం.